అన్న, ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఇంటే మీరే ఆశ్చర్యపోతారన్న. ఎందుకంటే ఈ ప్రపంచం పైన చాలా తప్పు జరుగుతుందన్న. ఎందుకంటే అన్న, ప్రపంచం పైన వాయి వరుసలు లేకుండా పోయాయి కదన్న. అక్కలే, చెల్లెళ్ళే, అమ్మలే, పెద్దమ్మలే, పిన్నమ్మలే, ఎవరంటే వాళ్ళు మగోళ్ళు ఎట్లయిపోయినారు, ఆడోళ్ళు ఎట్లయిపోయినారు. ఇష్టాచారం కొద్దీ ప్రేమించుకునేది, పొయ్యేది, పెళ్ళిళ్ళు చేసుకునేది, వాయి వరుసలు లేకుండా పోయినాయన్న. ఎవరు నచ్చితే వాడు పోవడం, ఎవరు నచ్చితే వాడు రావడము. ప్రపంచం పైన చాలా అన్యాయం అయిపోయింది కదా దేశము. ఈ వాయి వరుసలు అనేది లేకుండా అయిపోయినారు. అందరూ అట్లే ఉన్నారు. ఎవరిని పట్టుకోళ్ళు, ఎవరు లేదు, ఎవరు నిన్నతాకు రానిళ్ళు, ఎవరు నిన్నతాకు రానిద్దు. ఇళ్ళతాకు వచ్చిందంటే ఆడోళ్ళు ఎట్లా ఉన్నారు, మగవాళ్ళు ఎట్లా ఉన్నారు. ఖచ్చితంగా చాలా మంది చెడిపోయినారన్న. ప్రపంచం ఇది అయిపోతున్నది. ఈ భూమి మీద ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అన్న. మనం చేసే పాపాలన్నీ పొట్ల పొట్ల పెరిగిపోతుంది. పాపము పొట్ల పొట్ల పెరిగిపోతుంది. కానీ నేను చెప్పేది ఏమంటే, మొన్న కరోనా వచ్చి చాలామంది నాశనం అయిపోయి, ఇంకా ఈసారి ఏందన్నా జరగడానికి జరిగితే ఇంకా ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, ఇంకా చెప్పలేము ఈసారి ఏందన్నా వచ్చాను. కాకుంటే మగోళ్ళు అట్లే ఉండరు, ఆడోళ్ళు అట్లే ఉండరు. వాయు వర్షాలు లేకుండా పోయాయి కదన్న దేశం మీద. నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచం పైన అట్లా జరుగుతుంది. ముఖ్యమైనది మనం ఇంకొక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. పెద్ద తప్పు ఒకటి వచ్చింది. ఆ తప్పు దానికి ఇంకా నాశనం అయిపోతున్నాం జనాలు. ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చి నాశనం అయిపోయారు కదన్న. ముఖ్యమైనది సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చినాయో, నా మౌలు లేడా డ్యూటీ పోయినట్టు రా అని ఫోన్ చేసేది. నా పెళ్ళాం లేదురా పలంతాకు పోయిందని ఈడు డ్యూటీ ఫోన్ చేసేది. ఫోన్లు చేసుకుని ఒకరికొకరు ఎక్కడికంటే అక్కడికి పోయేది, వచ్చేది, చేసేది, అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నాము. సెల్ ఫోన్లు వచ్చి పిల్లలు చెడిపోయారు, పెద్దలు చెడిపోయారు, అందరూ చెడిపోయారు. సెల్ ఫోన్లు వచ్చి ఇంక ఎవరిని పట్టుకుంటే లేదు. ఆ కాలంలో ఫోన్లు లేవు, ఏం లేవు. పెద్దోళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని, ఎవరు చెప్తే వాళ్ళు తిని ఏదో భయంగా ఉండేవాళ్ళము. అన్న, ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. పోయిండే కాలాలు మంచివి, వచ్చే కాలాలు చాలా చెడ్డవి. ఇంకా ఎవరిని పట్టుకునేకి లేదు, ఎవరిని మాట్లాడేకి లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చి జనాలే నాశనం అయిపోయినారు. ఇంకా ఏంది అయిపోయింది. అందుకు నేను చెప్పేది ఏమంటే, ఈ వాయు వరుసలు లేకుండా పోయాయి కదన్న. అక్కలే, చెల్లెలే, తమ్ముళ్ళే, పిన్నమ్మలే, పెద్దమ్మలే, ఎవరంటే వాళ్ళు ప్రేమించేది, ఎవరంటే వాళ్ళు పెళ్లి చేసుకునేది. కులాలే, తలాలే, మతాలే, ఎవరు లేవున్నా ఏడంటే ఆడ కలిసిపోతున్నారు. ఆడోళ్ళు అట్లే ఉండరు, మగవాళ్ళు అట్లే ఉండరు. ఎవరిని పట్టుకునేకి లేదులే ఈ ప్రపంచం పైన. కులంలే, మతంలే, వాయులే, వరుసలే అందరూ అయిపోయినారు. ఇంకా మనం ఏం చెప్పలేము వాళ్ళకు. ఇంకా దేవుడే మనం వాళ్ళని రక్షించాలా ఈ భూమి మీద. అందుకే మనకన్నా ఈ కాయిలాలు, ఇన్ని షుగర్లు, ఇన్ని బీపీలు, ఇన్ని నొప్పులు యాటికి పోయినా. ఆవిడ పెద్దోళ్ళు 110 ఏళ్ళు, 120 ఏళ్ళు బతుకుతానంట. ఇప్పుడు ఆడ బతుకుతారన్న 110 ఏళ్ళు. అంతా ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళకి అయిపోతుంది జనాలు. బతికేదే బరువు అయిపోయింది. ఎందుకంటే ఇంకా అవన్నీ చెప్పకూడదు. ఎందుకంటే మీకు ఇంకా నేను ఎన్ని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోరు. ఉం? ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏం చెప్పినా ఆచి చూసి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను. మీరు తప్పుగా అనుకోద్దండి. నేను ఆచి చూసి అన్నీ మీకు అర్థమవుతారు చెప్తాను. నన్ను కొంతమంది అన్నా బాగుపడతారని తెలిసినవి చెప్తానన్నా. ఇది తప్పుగా అనుకోద్దండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.